నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేసిన అక్రమాలు బయటకు తీసుకొస్తామన్నారు. అవసరమైన సామాన్య ప్రజల తరపున పోరాటం చేస్తానన్నారు అనిల్ కుమార్ యాదవ్. మాజీ మంత్రి కాకాణపై అక్రమ కేసు పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. డబ్బులు పోతున్నాయి, కూలి పనులు దొరకట్లా, అల్లాడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఎన్జిటిలో కూడా కేసు ఉంది. ఆ డంప్స్ని ఆక్షన్ పెట్టండి అని అడుగుతున్నా. మీకే మంచిది, ప్రభుత్వానికే మంచిది. ఒక 1000 కోట్లు 1500 కోట్లు వస్తాయి. ఆ 1500 కోట్ల రూపాయలు మీరు అమరావతికి అప్పు చేయాల్సిన అవసరం లేదు. దేనికో దానికి ఉపయోగపడతాయి. ఆయనకు ఉన్నాయి చాలా డబ్బులు. ఈ కొత్తగా పెద్ద ఏం ఉపయోగపడవు. ఎందుకు ఉన్నాయని మళ్ళీ ఇంకొంచెం పెంచుతారా? సమాధానం చెప్పాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? ఆయన నా భగవంతుడా, అతీతుడా? పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇటు ఒక బురద జల్లాడు నా మీద. అసలు ఆ కంపెనీ నాది కాదు, ఫినీ వాడెవడో నాకు సంబంధం లేదు, నేను ఎవరితో మైన్ ఓనర్లతో ఇప్పటిదాకా మాట్లాడలేదు, మైన్ ఓనర్లతో నాకు సంబంధం లేదు, అసలు కనీసం ఒక మైన్ ఓనర్లతో మాట్లాడి చెప్పమానండి. అంతే కదా. తప్పకుండా చెప్తాను 1 వీక్. కానీ మీరు కానీ ఆ ఇల్లీగల్ మైన్స్లో పెట్టి ఆ మైన్ ఓనర్స్ అందరి ఒకటైతే చెప్తా, ఇలాగే విధంగా ఇల్లీగల్గా చేస్తానంటే ఆ ఊరోళ్ళందరి చేత కూడా ఎవరి పొలంలో ఉన్న రాయి కూడా ఇల్లీగల్గా చేసుకుంటారు. ఏమబ్బా, బడావాళ్ళు చేసుకునే లేని పట్టుకుట్టు కోసం పేద రైతు చేస్తే తప్ప. అలా కాకుండా మేమే చేసుకుంటాం, మేమే ఇల్లీగల్ చేస్తాం, మొత్తం మెటీరియల్ అంతా మాకే ఇవ్వాలి, మాకు తప్ప ఇంకెవరికి మెటీరియల్ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే మేము ఓపెన్ చేయము మైను. ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా, మళ్ళీ ఆడ నిలబడతారు. మళ్ళీ చెప్తున్నా, చేస్తే అందరు చేసుకుంటారు, లేకపోతే ఎవరో చేసుకునేదానికి లేదు.